హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. గ్రూప్ 1 రాస్తున్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఆ ముందు గ్రూప్ 1 ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ రిజల్ట్స్ చూశాక అటు టీఎస్పీఎస్సీ వాళ్ళు కావచ్చు ఇటు ఏపీపీఎస్సీ వాళ్ళు కావచ్చు వాళ్ళు అడుగుతున్న మొట్టమొదటి క్వశ్చన్ ఎగ్జామ్లో క్వాంటిటీ ఇంపార్టెంటా అంటే ఎన్ని పేపర్లు రాశారనేది చూస్తారా నిజంగానే లేదా క్వాలిటీ మాత్రమే చూస్తారా ఇది ఒకసారి సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. క్వాంటిటీ ఆర్ క్వాలిటీ అంటే పేపర్లు నింపాలా లేదా అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా ప్రిసైజ్గా కన్సైజ్గా రాయాలా అని. అయితే మనం అందరం గమనించాల్సింది ఏంటి అంటే యూపీఎస్సీలో టైం లిమిట్ వర్డ్ లిమిట్ ఉంటుంది, టీఎస్పీఎస్సీలో టైం లిమిట్ వర్డ్ లిమిట్ ఉంది, ఏపీపీఎస్సీలో టైం లిమిట్ ఉంది వర్డ్ లిమిట్ అయితే వాళ్ళు ఏం స్పెసిఫై చేయలేదు. బట్ ఏ ఎగ్జామ్లో అయినా సరే చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఫాలో అయినటువంటిది ఏంటి, మా బ్యాచ్మేట్స్ కావచ్చు ముందున్న వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళందరూ ఫాలో అయినటువంటి మెథడ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. క్వాలిటీ అసలు ఇందులో ఏ విధమైన డౌట్ అనేది ఉండదు, ఖచ్చితంగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సిందే. అందులో ఏమైనా డౌట్ ఉందా? క్వాలిటీ ఉండే కదా మనల్ని సివిల్ సర్వెంట్స్గా తీసుకోవాలనుకున్నది, అవునా కాదా? అంటే అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా రాయాలి, స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ అంటాం. అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా క్వాలిటీ ఆన్సర్ రాయాల్సిందే, అందులో అసలు డౌటే లేదు. మరి క్వాంటిటీ సంగతి ఏంటి? 2 పేజీలు రాయమంటారా 3 పేజీలు రాయాలా అని అడుగుతూ ఉంటారు. ఈ క్వాంటిటీ అనేది జనరల్గా స్పీడ్ ఆఫ్ రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది చాలా స్పీడ్గా రాయగలుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు 200 వర్డ్స్ ఉన్న చోట 250 300 కూడా వెళ్ళారు మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో. అయితే యూపీఎస్సీలో అంత స్కోప్ ఉండదు, ఎందుకంటే ప్లేస్ కూడా ఇస్తారు, అంటే పేజెస్ కూడా లిమిట్లో ఉంటాయి. వాళ్ళు 15 మార్క్స్ క్వశ్చన్కి ఇలాగా 10 మార్క్స్ క్వశ్చన్కి 12.5 ఇట్లా రకరకాల మోడల్స్ని బట్టి స్పేస్ కన్స్ట్రెయింట్ కూడా ఉంటుంది. బట్ జనరలీ ఇచ్చిన స్పేస్ మొత్తం కవర్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఎందుకు? మనకి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం ఫాలో అవుతున్నాం. అంటే ఏంటి, ఏదన్నా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు దాన్ని పిక్టోరియల్గా రిప్రజెంట్ చేయడం. అలాంటప్పుడు ఏమవుతుంది, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది. ఆ స్పేస్ కన్జ్యూమ్ అయినప్పుడు మనకిచ్చిన క్వశ్చన్లో 2 సబ్ డైమెన్షన్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేదా 1 కూడా ఉండిండొచ్చు. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలంటే ఖచ్చితంగా మోర్ వర్డ్స్ రాస్తాం, అవునా కాదా? అందుకని యూపీఎస్సీలో అయితే మోస్ట్లీ వాళ్ళు ఇచ్చిన స్పేస్ అంతా కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అదే గ్రూప్స్కి వచ్చేటప్పటికి ఈ క్వాంటిటీ అనేది వర్కౌట్ అవుతుందనే చెప్పచ్చు, కానీ మనకి ఇష్టం వచ్చింది రాయడం కాదు. అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా కొంచెం క్వాంటిటీ కూడా రాసిన వాళ్ళకి మంచి స్కోర్స్ వచ్చాయన్నది నిజమే. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 150 వర్డ్స్ రాయాలనుకుంటే ఒక సైడే 150 వర్డ్స్ వచ్చింది, ఎందుకంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో మనకు రూల్డ్ పేపర్స్ ఉంటాయి. ఇంకొంతమంది అదే 150 వర్డ్స్ని సగం పేపర్ మొత్తం ఒక డయాగ్రామ్ వేసుకొని 1 సైడ్ అండ్ అదర్ హాఫ్ వేయగలిగారు. ఇంకొంతమంది అదే క్వశ్చన్కి 200-250 వర్డ్స్ కూడా రాయగలిగారు. అది దేనివల్ల వస్తుంది? అంత ఎక్కువ ఎలా రాయగలుగుతారు అంటే ప్రాక్టీస్ వల్ల. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ మనం ఈ డయాగ్రామ్స్ వేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సెక్యూరిటీ అన్నారు, దానికి ఒక ట్రయాంగిల్ వేసి యాక్సెస్, అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ వీటన్నిటితో పాటు క్వాలిటీ ఇలా రాయాలనుకుందాం. అది మనకు వెంటనే స్ట్రైక్ ఎలా అవుతుంది ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే, ముందుగా ప్రాక్టీస్ చేస్తే తప్ప. సో ముందుగా ప్రాక్టీస్ చేయడం వల్ల స్పీడ్ ఆఫ్ రైటింగ్ పెరుగుతుంది, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది బాగా అలవాటు అవుతుంది. దాని ద్వారా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో ఈ 2 కంబైన్డ్గా రాయడానికి బాగా అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో క్వాంటిటీ మనం మించడానికి స్కోప్ ఉండదు, ప్లేస్, వర్డ్, టైం అన్ని లిమిటేషన్సే. గ్రూప్స్లో అయితే వాళ్ళు 200 వర్డ్స్ ఇస్తే 250 కూడా రాయొచ్చు, కానీ అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలగాలి. నేను 3 క్వశ్చన్లకి 250 300 రాసి మిగిలినన్ని 100 లోపల రాస్తే ఏం ఉపయోగం? అన్ని క్వశ్చన్స్కి అబవ్ యావరేజ్గా వర్డ్ లిమిట్తో రాయొచ్చు, కానీ దానికి స్పీడ్ అండ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా క్వాంటిటీ ప్లస్ క్వాలిటీని మెయింటైన్ చేయగలము. అది అందరూ చక్కగా గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఆల్ ద బెస్ట్.